కరీంనగర్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ మహారాజ్ గారికి, సభాధ్యక్షుడు సదన్ గారికి, ఈ సభలో పాల్గొంటున్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, ధర్మ సమాజ్ పార్టీ అభిమానులకు, కరీంనగర్ పార్లమెంటు పరిధి నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, జమ్మికుంట పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలంటే మన బతుకుని మార్చే ఎన్నికలు. ఇవాళ నీ జీవితం పేదరికంలో ఉందా, కష్టాల్లో ఉందా, దుఃఖంలో ఉందా? ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలంటే ఈ జరిగే పార్లమెంట్ ఎన్నికలలో విప్లవం వస్తే నీ జీవితం మారినట్టే. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా విప్లవం వస్తుందా అంటే ఏమీ లేదు. విప్లవం 75 ఏళ్ల క్రితం స్వాతంత్రం రాకముందు ఏ జమీందారులు, ఏ దొరలు, ఏ రాజులు, ఏ వెలమరాజులు, ఏ రెడ్డి రాజులు, ఏ భూస్వాములు, ఏ పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని పరిపాలించారో మళ్ళా పార్లమెంట్ ఏర్పడ్డాక కూడా వాళ్ళే పరిపాలిస్తున్నప్పుడు మన బతుకు ఎట్లా మారుతుంది? మారదు కదా. అందుకనే అంబేద్కర్ ఇదంతా ఊహించి ఆనాడు కోటాను కోట్ల మంది శ్రామికులైన బీసీ ఎస్సీ ఎస్టీలైన పేదవాళ్ల చేతిలో ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు మన చేతిలో. ఈ ఓటనే గండ్రగొడ్డలితో భూస్వాములని, రెడ్డి రాజులని, వెలమదొరలని, ఠాగూర్లని, క్షత్రియులని, బనియాలని, ఈ పెద్ద పెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరలైన ఈ అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారి వ్యవస్థ మీద నీ చేతికిచ్చినటువంటి ఓటనే గండ్రగొడ్డలితో వాళ్ళ అధికారాన్ని నరికిపారేయమని మన చేతిలో గండ్రగొడ్డలు పెట్టాడు అంబేద్కర్. కానీ ఆ గండ్రగొడ్డలితో మనం అగ్రకుల ఆధిపత్యాన్ని నరకలే. మన చేతికిచ్చిన అంబేద్కర్ మన చేతికిచ్చిన ఓటనే గండ్రగొడ్డలితో నీ తలరాత మార్చుకోమని చెబితే, ఓటనే గండ్రగొడ్డలితో నీ విధిరాత మార్చుకోమని చెబితే, ఓటనే గండ్రగొడ్డలితో నీ పేదరికాన్ని మార్చుకోమని చెబితే, ఆ ఓటనే గండ్రగొడ్డల్ని 100 రూపాయల కోటర్ సీసాకి అమ్మేసినావు. మనకి తెలియక, జ్ఞానం లేక, ఆత్మగౌరవం లేక రోజు మనం అమ్ముడుపోతున్నాం. మన అమ్ముడుపోయే బానిసత్వాన్ని, మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఈ దొరలే పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో. అందుకని ఈ భారత పార్లమెంటు ఎన్నికలు మన తలరాత మార్చే ఎన్నికల్లో మన అణగారిన వర్గాలకి రాజకీయ వేదిక లేకుండా చేసింది ఈ వ్యవస్థ. అన్ని పార్టీలు అగ్రకులాలే. దేశంలో 10% లేని అగ్రకులాలకి 100 పార్టీలు ఉన్నాయి. 90% ఉన్న అణగారిన కులాలకి రాజకీయ పార్టీయే లేదు. మనకి కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలదే, తెలుగుదేశం పార్టీ అగ్రకులాలదే, బీఆర్ఎస్ పార్టీ అగ్రకులాలదే, బీజేపీ పార్టీ అగ్రకులాలదే, కమ్యూనిస్టు పార్టీ అగ్రకులాలదే. మొత్తం పార్టీలు దొరల పార్టీలే. ఆ దొరల పార్టీల మీద యుద్ధం చేయడానికి 90% అణగారిన వర్గాల తరఫున తెలంగాణ భూమిని చీల్చుకుంటూ పుట్టిందే ధర్మ సమాజ్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక మాదిగ కులంలో పుట్టిన, అణగారిన కులంలో పుట్టినటువంటి ఒక చిలివేరు శ్రీకాంత్ని బీఆర్ఎస్ దొరల మీద, కాంగ్రెస్ దొరల మీద, బీజేపీ దొరల మీద యుద్ధం చేయడానికి శ్రీకాంత్ని యుద్ధరంగంలో నిలిపామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చిలివేరు శ్రీకాంత్కి ఒంటి మీద జతబట్టలు తప్ప పైసా లేదు, ఆస్తి లేదు, డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు. అంబేద్కర్ దయ వల్ల ఎంటెక్ దాకా చదువుకున్నాడు. అంబేద్కర్ వల్ల బీటెక్ ఎంటెక్ చేసినాక నా దగ్గరకు వచ్చిండు. ఉద్యమంలో పరిచయం అయిండు. 9 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ పరిచయం అయితే ఆ రోజు ఒకటే మాట అన్న, శ్రీకాంత్ నువ్వు ఒక కార్యకర్తగా నాకు ఈరోజు పరిచయం అయినావు. ఒక చిన్న కార్యకర్తగా బీటెక్ ఎంటెక్ చదువుకొని నా దగ్గరకు వచ్చినావు. నువ్వు నా దగ్గరకు వస్తున్నావంటే ఏనాటికైనా నువ్వు కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేయాలని 9 ఏళ్ల క్రితమే చెప్పాను ఇతనికి. ఆ చెప్పిన ప్రకారమే పని చేసుకుంటూ విశ్వాసం, నమ్మకంతో సిన్సియర్ కార్యకర్తగా పని చేసుకుంటూ 8-9 ఏళ్లలో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ లో
అగ్రకులాల గుండెల మీద యుద్ధం చేయడానికి బయలుదేరిండు శ్రీకాంత్. ఏమున్నది శ్రీకాంత్ దగ్గర? సెంటు భూమి లేదు, కానీ వెలమదొర బీఆర్ఎస్ తరపున వెలమదొర, కాంగ్రెస్ తరపున వెలమదొర, బీజేపీ తరపున పటేల్ దొర, ఈ ముగ్గురు దొరలతో యుద్ధం చేస్తా ఉన్నాడు. ఒక పార్టీ ఏమో బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమట, బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ చెప్తా ఉన్నది. నేనంటున్నా, బీజేపీ సనాతన ధర్మం నుంచి పుట్టింది. బీజేపీ పుట్టింది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది పూర్వకాలపు సాంప్రదాయం. ఆ సాంప్రదాయమే చట్టరూపమే మనుధర్మం. అంటే సనాతన ధర్మ సాంప్రదాయమే, దాని చట్టరూపమే మనుధర్మ శాస్త్రం. ఈ సనాతన ధర్మం మనుధర్మం ఏం చెప్తుందో తెలుసా? మనుధర్మం ఏం చెప్తున్నది, సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా? మనం చదువుకోకూడదు, మనం రాజ్యాధికారం చేపట్టకూడదు, మన జ్ఞానంలో భాగస్వామి ఉండకూడదు, భూమిలో భాగస్వామి ఉండకూడదు, మనకి చదువు లేదు, భూమి లేదు, రాజ్యం లేదని చెప్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? బీజేపీ పార్టీ సనాతన ధర్మం పార్టీ, బీజేపీ పార్టీ మనుధర్మం పార్టీ, అది ఆర్ఎస్ఎస్ పునాదిగా చెప్పింది, ఆర్ఎస్ఎస్ పునాదిగా పుట్టింది అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి కరెక్టే, బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పునాదిగా పుట్టింది. ఆర్ఎస్ఎస్ దేని పునాదిగా ఉందంటే సనాతన ధర్మం పునాదిగా ఉంది. సనాతన ధర్మంలో ఏం చెప్పింది అంటే మన అణగారిన 90% వర్గాలు రాజ్యాన్ని పరిపాలించొద్దు అని చెప్పింది సనాతన ధర్మం, మనధర్మం. మరి రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? ముఖ్యమంత్రి అగ్రవర్ణమే, ఆయన ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలే. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్లు రెడ్లకే ఇచ్చిండు, అధికారం మొత్తం భాగస్వామ్యం అంతా రెడ్లకే ఇచ్చిండు, సంపద రెడ్లకే పంచిండు, అధికారం రెడ్లకే పంచిండు, ఎమ్మెల్యేలు రెడ్లకే పంచిండు, ముఖ్యమంత్రి పీఠం తన దగ్గరే ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం తన దగ్గరే ఉంది. ఈ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలు అగ్రకులాల దగ్గరే ఉన్నాయి. మరి 90% ప్రజలకి నువ్వు కూడా ఏమి ఇవ్వలేవుగా? అంటే బీజేపీ అజెండా ఆర్ఎస్ఎస్ అజెండానే, రేవంత్ రెడ్డి అజెండా కూడా ఆర్ఎస్ఎస్ అజెండా అని క్లియర్ అయిపోయాయి. అంటే బీజేపీ సనాతన ధర్మమే, బీజేపీ సనాతన ధర్మమే, బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండానే, రేవంత్ రెడ్డిది ఆర్ఎస్ఎస్ అజెండాని నిరూపణ అయిపోయి. నీ ముఖ్యమంత్రి పీఠం 2-3% లేని రెడ్ల దగ్గరే ఉంచుకుంటుంది, 93% బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మన్ను కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం రెడ్డిదేనా, బీసీ ఎస్సీ ఎస్టీలు 93% ఉంటే వాళ్ళ నోట్ల మన్ను కొడుతుంది. ఎమ్మెల్యే స్థానాలు మొత్తం రెడ్లేనా, అప్పుడు 93% నోట్ల మన్ను కొడుతుంది. 8 పార్లమెంటు స్థానాలు తెలంగాణలో రెడ్లకే కేటాయిస్తుంది, అక్కడ మన్ను కొడుతుంది. మరి రాజ్యంలోకి మమ్మల్ని రానియలే కదా, మరి నీది కూడా ఆర్ఎస్ఎస్ అజెండానే కదా రేవంత్ రెడ్డిది. ఎంత క్లియర్గా నిరూపణ అయిపోయింది. అందుకనే రేవంత్ రెడ్డిని సవాల్ ఇసురుతున్నా, మనుధర్మం సనాతన ధర్మం చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా బీజేపీ ఉన్నది, రేవంత్ రెడ్డి కూడా ఇంటా ఉన్నాడని నిరూపణ అయిపోయింది. ఇది తప్పని నిరూపించమనండి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ, ఇక ఆ పార్టీకి వెలమోళ్ళు తప్ప ఎవడు కనపడ్డు. వాళ్ళు ఉండేదే 4 ఊర్లకు ఒక మనిషి ఉంటాడు. బీఆర్ఎస్ తరపున ఒక వెలమదొర పోటీ చేస్తాడా కరీంనగర్లా? అంటే మేము డప్పుకులు కొట్టడానికి, ఎగరడానికి, దూకడానికి, డాన్సులు వేయడానికి మేము పనికొస్తాం, కొట్లాటలకి జైలు పాలు కావడానికి మేము పనికొస్తాం. ఇంకా ఏ మాదిగా అయినా పనికిరాడు, ఏ గొల్ల అయినా పనికిరాడు, ఏ పద్మశాల అయినా లేడు, ఏ గౌళ్ళ అయినా లేడు, ఏ కులస్తుడు లేడు, ఎప్పుడు వెలమదొరలే కరీంనగర్లో పోటీ చేయాల. మీకేమైనా రాసిచ్చిన పట్టా నా కరీంనగర్ జిల్లా అంటే ఈ కరీంనగర్ జిల్లాని కట్టింది, రక్తంతో కట్టింది, కరీంనగర్ జిల్లాని నిర్మాణం చేసింది, ఈ భూములు దున్నింది, ఈ పంటలు పండించింది, ఆ ప్రాజెక్టులు కట్టింది, బొగ్గును బయటికి తీసింది, రక్త తర్పణం చేసి కరీంనగర్ జిల్లాని ఇంతటి స్థాయిలో నిర్మాణం చేసింది ఈ భూమిపుత్రులైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కరీంనగర్ జిల్లాని కట్టింది. మరి వెలమదొరలు ఏం చేసిండ్రు, రెడ్డి దొరలు ఏం చేసిండ్రు? ఇండ్లల్లో విశ్రాంతి తీసుకొని ఏసీ గదులలో ఉంటే మా రక్తం చిందితే కరీంనగర్ జిల్లా నిర్మాణం అయింది. మరి మేమేం చేయాలి ఇప్పుడు? అడక్క తినాల. మాకు అధికారం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, సంపద లేదు. మరి ఇట్లాంటి పార్టీలు వంచన చేస్తుంటే ఈ దొరల మీద యుద్ధం చేసి రాజకీయ అధికారం మన చేతిలోకి తీసుకున్నప్పుడే ఈ రెడ్డి వెలమ దొరలని అప్పుడు వీళ్ళ యొక్క అధికారాన్ని దింపలేం. అందుకని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, కరీంనగర్ జిల్లాలో ఈ రోజు కరీంనగర్ పార్లమెంటులో శ్రీకాంత్ పోటీ చేస్తున్నాడు చెప్పుల గుర్తు మీద. శ్రీకాంత్ పోటీ చేస్తున్నది ఎవరి తరఫున? 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున పోటీ చేస్తా ఉన్నాడు.
వాళ్ళు పోటీ చేసేది ఎవరి తరఫున? 10% లేని రెడ్డి వెలమదొరల మధ్య పోటీ చేస్తా ఉన్నారు. 3 పార్టీలు ఒకటే, బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ఒకటే. 3 పార్టీలలో ఎవరిని కలుస్తాడో కూడా తెలియదు. ఆ 3 పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు. 90% బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ యుద్ధం జరిగేది భారత రాజ్యాంగాన్ని రక్షించే ధర్మ సమాజ్ పార్టీకి, భారత రాజ్యాంగాన్ని కాలబెట్టాలనుకునే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, ఆ 3 పార్టీలకి ధర్మ సమాజ్ పార్టీకే యుద్ధం జరుగుతున్నది. జరగబోయేది కూడా రేపు ఆ 3 పార్టీలతోటే యుద్ధం జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రక్షించేది మనం, రాజ్యాంగాన్ని భక్షించేది మీరు. నేను అడుగుతున్నా, 93% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఉన్నారు కదా, మీరు ఏ విధంగా, ఏ లెక్క ప్రకారం అగ్రకులాలకు టికెట్లు ఇస్తున్నారు? ఏ సందర్భంగా టికెట్లు ఇస్తున్నారు? మీరు ఏ విధంగా మీ పార్టీలకి? టిఆర్ఎస్ పార్టీ ఒక వెలమాయన, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఒక వెలమాయన, జనాభా ఎంత? 6% మంది ఉన్నారు. 4 కోట్ల మంది తెలంగాణలో 4,000 మంది లేరు వెలమోళ్ళు. 4,000 మంది వెలమోళ్ళు లేనటువంటి ఈ తెలంగాణ 4 కోట్ల మందికి పార్టీ పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు. 2% మంది లేరు, 2-3% మంది రెడ్లు లేరు. కాంగ్రెస్ పార్టీకి రెడ్డి పార్టీ అధ్యక్షుడు. 2-3% మంది రెడ్లు లేరు. బీజేపీ పార్టీకి రెడ్డి అధ్యక్షుడు. ఈ రోజు అడుగుతున్న బండి సంజయ్ బీసీ అంటాడు కదా, కొద్దిగా బేస్ తగ్గి బాబు. బండి సంజయ్ బీసీ అంటాడు కదా, పార్లమెంటులో కులగణన చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లే? బీసీలు, ఎస్సీలు ఎంతమంది జనాభా ఉన్నారో లెక్క పెట్టాలి ఈ కులగణన అని అంబేద్కర్ చెప్పిండు. మరి ఒక బీసీ అయినా ఒక బండి సంజయ్ కులగణనని ఎందుకు పార్లమెంటులో దాని గురించి మాట్లాడట్లేదో బండి సంజయ్ చెప్పాలి. 2, పార్లమెంటులో, అసెంబ్లీలో, చట్టసభల్లో బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కావాలా? ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఎట్లున్నాయో బీసీలకు కూడా చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలా? దాని గురించి ఈ బండి సంజయ్ ఎందుకు పోరాడటం లేదు? 2 ద్రోహం చేసిండా? 3వది, మహిళా బిల్లులో మళ్ళా బీసీ మహిళలకు ఉపకోట కావాలి, దాని గురించి ఎందుకు పోరాడట్లే? అంటే 3 బిల్లులు మన అణగారిన కులాల కోసమే. ఆ 3 బిల్లుల గురించి బండి సంజయ్ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదని చెప్తున్నా. 4వది కులగణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషను. 3వది మహిళా కోటలో ఉపకోట. విద్య, అందరికీ విద్య కావాలి, అందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య కావాలి. మొత్తం పైసలు మొత్తం ప్రైవేట్ స్కూల్లో తగలబెట్టి పస్తులుని తల్లిదండ్రులు చచ్చిపోతారు. చదువు చెప్పుకునే దిక్కు లేదా ఈ దేశంలో మనకి? అమెరికాలో ఇట్లనే ఉందా? బయట ప్రపంచ దేశాల్లో ఇట్లనే ఉందా? అసలు చదువు కోసం తల్లిదండ్రులు ఇంత భయపడతారా? వేరే దేశాల్లో బిడ్డల్ని స్వర్గం లాంటి స్కూల్స్ ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. మా దగ్గరే తింటారు, మా దగ్గరే చదువుతారు, మీరే ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకుపోతారు. మన కాడ పోరగాళ్ళని చదివేయాలంటే గజ భయపడాలా మనం? ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఒక బ్రాండ్ సీసా మీద కొంటే 60 రూపాయలు, 100 రూపాయలు సీసా కొంటే వాడి బొంద మీద, గవర్నమెంట్ మీద 60 రూపాయలు కొడతాను. ఈ డబ్బులు ఏం చేస్తాను? నువ్వు ఏ సరుకులు కొన్నా, ఏ మందు కొన్నా, ఏ వస్తువు కొన్నా 100కి 20 రూపాయలు గవర్నమెంట్ కడతాను. వీడేమైనా ఉచితంగా ఇస్తాడా మనకి? ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నదే ఈ పార్టీలు. మరి మనకేమి ఇస్తుంది అని అంటున్నా. ఆ విధంగా బండి సంజయ్ పార్లమెంట్లోకి పోయి 3 బిల్లుల కోసం కొట్లాడలే, విద్య కోసం కొట్లాడలే. మనందరం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చస్తాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అప్పుల పాలై అట్లా చస్తాం. అంత సాగులే. ఒక వైద్యం బిల్లు కోసం పోరాటం లేదు ఆయన, ఒక విద్య బిల్లు కోసం పోరాటం లేదు, ఒక మహిళా బిల్లులో బీసీలకి ఉపకోట కోసం లేదు, చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకి లేదు, మరి కులగణన సిద్ధాంతం మీద పోరాడలేదు. కరీంనగర్ జిల్లాలో ఉన్న అభివృద్ధి కోసం నువ్వు పోరాడినప్పుడు ఎందుకోసం ఓటేయాలని అంటున్నా నేను. దేనికోసం ఓటేయాలి అని అంటున్నా. ఇల్లు గాలి చస్తున్నాం, ఇంట్లో 4 మనుషులు చస్తున్నారు. నేను మిమ్మల్ని ఒకళ్ళనే అడుగుతున్నాయా, ఈ భూమి మీద ఒకళ్ళు సమాధానం చెప్పండి. ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లు మొత్తం కాలి బూడిదైతుంటే జై శ్రీరామ్ అంటే వాడు బాగుపడతాడా? అర్జెంటుగా మంటలు ఆర్పితే బాగుపడతాడా? చెప్పండి. ఎవడనే నాకు మంటలు ఆరిపోతే ఏమారద్దు, నేను జై శ్రీరామ్ అంటే మంటలు పోతాయని ఎవడన్నా అన్నాడా భూమి మీద ఇంతవరకు? ఎక్కడన్నా అంటాడా? వాడు కాలి బూడిదైతుంటే అర్జెంటుగా మంటలు ఆర్పండా అంటాడు. కానీ నా మంటలు ఆరిపోద్దు జై శ్రీరామ్ అంటే మంటలు ఆగిపోతాయని ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు బీజేపీ అదే అంటుంది. నువ్వు కాలిపోతున్నా జై శ్రీరామ్ అను,
నీ కడుపులో తిండి లేకపోతున్నా జై శ్రీరామను, నీకు చదువు లేకపోయినా జై శ్రీరామను, నీకు భూమి లేకపోయినా జై శ్రీరామను, నీకు పౌష్టికారం లేకపోయినా జై శ్రీరామను, అందరూ కొట్లాడుకొని సస్తున్నాను జై శ్రీరామను. కానీ జై శ్రీరామ్ అనేది దేశం బాగుపడి మనుషులంతా బాగుపడి మనమంతా బాగుపడితే అప్పుడు జై శ్రీరామ జై కాంశీరామ అని అంటాం. కానీ మనిషి మంటల్లో కాలిపోయి బూడిదయ్యేవాడిని పట్టుకొని మంటలు అరపకుండా, అతని మీద నీళ్లు చల్లకుండా, అతని మీద మందు రాయకుండా నువ్వు జై శ్రీరామ్ అంటే కాలి బూడిదైపోతాడు. ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్న పని అదే. మంటల్లో దేశం కాలిపోతుంది, ఆకలితో కాలిపోతుంది, తిండి లేక కాలిపోతుంది, బట్ట లేక కాలిపోతుంది, ఉద్యోగం లేక కాలిపోతుంది, భూమి లేక కాలిపోతుంది, జ్ఞానం లేక కాలిపోయి దేశంలో 100 కోట్ల మంది ప్రజలు కాలిపూడిదైతే ఆ 100 కోట్ల మందికి ఇవేమి ఇవ్వకుండా నువ్వు జై శ్రీరామ్ అని అంటే అంతకన్నా మతోన్మాదం ఇంకొకటి ఉందా అని వేదిక మీద నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆకలి అయ్యేవాడికి తిండి పెట్టవా, బట్ట లేని వాడికి బట్ట ఇవ్వవా, భూమి లేనివాడికి భూమి ఇవ్వవా, చేతిలో పని లేనివాడికి పని ఇవ్వవా, ఆత్మగౌరవం లేకుండా అమాయకుల్లాగా బానిసల్లాగా చేస్తున్న ఈ ప్రజలకి ఇవన్నీ వేయకుండా పిచ్చి పట్టినట్టుగా జై శ్రీరామ్ అంటే ఏమొస్తుందని అంటానా? ఎస్, బరాబర్ అంటాం. ఎప్పుడంటాం? ఈ దేశం మాకు చేయాలా, ఈ దేశం మాకు అన్ని సహకారాలు అందించాలా. అందుకనే ఈ రోజు అంటున్నా, మతోన్మాదం ఎంత ప్రమాదమో కులాధిపత్యం కూడా అంతే ప్రమాదం. బీఆర్ఎస్ మతోన్మాదం అనకపోవచ్చు, కానీ కులాధిపత్యం, బీఆర్ఎస్ ది కులాధిపత్యమే, కాంగ్రెస్ ది కులాధిపత్యమే, బీజేపీది మతాధిపత్యము కులాధిపత్యమే. ఈ ముగ్గురిది కుల మతాధిపత్యాలు కాబట్టి ఈ ముగ్గురు మాకు శత్రువులే. 90% బహుజనులైన బీసీఎస్సీ ఎస్టీల తరఫున ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తుంది. మీరంతా చెప్పుల గుర్తుకు ఓటేసి కరీంనగర్ బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ జెండాను ఎగరేసి మనం తెలంగాణలో, ఢిల్లీలో మనమే బీసీఎస్సీ ఎస్టీల రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని మన కన్నీళ్ళని కష్టాలని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి మన శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే, శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే, శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే, శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే.